మిగతా అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో కవితకు ఊరట దక్కలేదు. కవిత 2 బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. దర్యాప్తు సంస్థల వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత వాదనలతో ఏకీభవించలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు కవిత. ట్రయల్ కోర్టు తీర్పుపై 2-3 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించనున్నారు కవిత. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఏదైతే ఈ 2 పిటిషన్లు ఉన్నాయి, ఈ రెండిట్లో కూడా కవితకు ఊరట దక్కలేదు, బెయిల్ ఇవ్వలేదు కోర్టు. మరి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? కవిత తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయా? ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ కవితకు ఊరట దక్కలేదు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా తిరస్కరించడం జరిగింది. పూర్తి ఆర్డర్ కాపీని సాయంత్రం 5 గంటలకి కోర్టు వెలువరించబోతోంది. అయితే ఈడీ అలాగే సిబిఐ ఈ 2 దర్యాప్తు సంస్థల వాదనలను పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అన్న వాదనను పరిగణలోకి తీసుకుంటూ, అలాగే కవిత బెయిల్ పై బయటకు వస్తే ఆధారాలు సాక్షుల్ని తారుమారు చేసే అవకాశం ఉంది. కేసు దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మోస్ట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సబుల్ పర్సన్ గా కవిత ఉన్నారు కాబట్టి కవిత బయటకు వెళ్తే ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. ఇప్పుడే ఈ కేసు ఒక కీలక దశకు వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి కవితకు వ్యతిరేకంగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే కవిత కూడా అనేక అంశాలని తన బెయిల్ సందర్భంగా కోర్టుకు కోరడం జరిగింది. అలాగే జడ్జికి ఒక లేఖ కూడా రాశారు తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి. అలాగే ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నందుకు, అలాగే పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద, అలాగే బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నందుకు, లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందుకు, అలాగే ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం సాక్షులు అలాగే నిందితులు ఎవరైతే అప్రూవల్ గా మారారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారమే తన అరెస్ట్ జరిగింది. కానీ ఎక్కడా కూడా తాను డబ్బు సమకూర్చారు అన్న అనడానికి పక్కాగా ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు అన్న వాదనని కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కవిత ఇన్ఫ్లుయెన్షియబుల్ పర్సన్. ఈ కేసులో బయటకు వస్తే గతంలో మొబైల్ ఫోన్స్ లో ఉన్న డేటాను అరెస్ట్ చేశారు, అలాగే మొబైల్స్ డిస్ట్రాయ్ చేశారు, అలాగే ఇటు నిందితులుగా ఉన్న అప్రూవల్ గా మారిన నిందితుల్ని బెదిరించారు అనడానికి కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్న అంశాలని కోర్టు దృష్టికి గతంలో దర్యాప్తు సంస్థలు తీసుకెళ్లడం జరిగింది. బెయిల్ పిటిషన్ల వాదనల సందర్భంగా కూడా గతంలో ఇంట్రిమ్ బెయిల్ ని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ని కూడా ఇటు రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. ఈ బెయిల్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత, బెయిల్ తిరస్కరణ ఉత్తర్వులు వచ్చిన తర్వాత 2-3 రోజుల్లో కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించబోతున్నారు. కవితకు రెగ్యులర్ బెయిల్ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయబోతున్నారు. అయితే అక్కడ ఎటువంటి ఊరట లభిస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే రేపు కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించిన అంశంపైన చట్టవిరుద్ధంగా అరెస్ట్ జరిగింది అన్న అంశానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. రేపు కేజ్రీవాల్ కి సంబంధించిన కేసు విచారణ కూడా సుప్రీంకోర్టులో విచారణ రాబోతుంది కాబట్టి ఉన్నత స్థాయి కోర్టులో కవితకు ఎటువంటి ఊరట లభించబోతోంది. ట్రయల్ కోర్టు స్థాయిలో అయితే ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు ఎవరికైతే బెయిల్ వ్యతిరేకించారో వారెవరికి కూడా, కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ, ఈ కేసులో అరెస్ట్ అయిన 14-15 మంది ఎవరికి కూడా ట్రయల్ కోర్టు స్థాయి దశలో అయితే బెయిల్ రాలేదు. ఉన్నత స్థాయి కోర్టులో, హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలోనే ఇటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, లేకపోతే అభిషేక్ బోయిన్పల్లి ఇటువంటి వారికి, ఇటు సంజయ్ సింగ్ ఇటువంటి వారికి అందరికీ కూడా ఉన్నత స్థాయి కోర్టులోనే బెయిల్ రావడం జరిగింది కాబట్టి ఉన్నత స్థాయి కోర్టులో, హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ అక్కడ ఎటువంటి వాదనలు జరగబోతున్నాయని మనం వేచి చూడాలి. రేపు కేజ్రీవాల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు కాబట్టి ఇంట్రీమ్ రిలీఫ్ ఏమైనా ఇస్తారా? ఇంట్రీమ్ అప్లికేషన్ దాఖలు చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఒకవేళ ఈడీ చెప్తే కనుక కేజ్రీవాల్ ఊరట లభిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ రోజుకైతే కవిత లిక్కర్ కేసు విషయంలో ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ కవిత ఈ తీర్పు పైన, ట్రయల్ కోర్టు తీర్పు పైన హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.